ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ మహానాడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. లక్షలాదిగా పార్టీ కార్యకర్తలు తరలివచ్చే అతిపెద్ద పండుగ అదే. ఈసారి 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే ఈసారి మహానాడుని టీడీపీ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో నిర్వహించాలని అధినాయకత్వం భావిస్తోంది. 10 లక్షల మందితో ఈసారి మహానాడు జరగనుంది అని అంటున్నారు. దాంతో పాటుగా ఈసారి మహానాడులో అనేక సంచలన నిర్ణయాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. ఈసారి మహానాడులో అతిపెద్ద విశేషం ఇదే అవుతుందని ఒక ప్రచారం అయితే సాగుతోంది. అదేంటంటే టాలీవుడ్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ని మహానాడుకు పిలుస్తారు అని అంటున్నారు. దివంగత నాయకుడు ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ కుమారులైన జూనియర్ ఎన్టీఆర్ ని కళ్యాణ్ రామ్ ని ఈసారి మహానాడుకు పిలవాలని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నాయట. అధినాయకత్వం ఈ విషయంలో కొత్త ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఆహ్వానం పంపించడం ద్వారా వారిని మహానాడుకు హాజరయ్యేలా చూడాలని భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని ఈ విధంగా సరికొత్త ఉత్సాహం కూడా అందించాలని అనుకుంటోంది. ఇక చూస్తే నారా లోకేష్ సైతం జూనియర్ విషయంలో బాగానే ఉంటున్నారు. ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ తోనే నారా లోకేష్ ఒక సందర్భంలో సందడి చేసి అభిమానులను అలరించాడు. అదే విధంగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గుంటూరు వచ్చిన కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ జెండాను చేతబట్టి టీడీపీ అభిమానులను అలరించారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే తన బాబాయ్ బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా గ్రీట్ చేశారు. ఈ మధ్యనే లండన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో బాబాయ్ పేరుని తలుచుకున్నారు. ఇలా చూస్తే కనుక అటు నుంచి ఇటు నుంచి కూడా మంచి వాతావరణం ఉంది. అంతా ఒక్కటి అన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. దీంతో నారా నందమూరి కుటుంబాలు పూర్తిగా ఒకటి అన్న ఒక మంచి మెసేజ్ ని ఈసారి మహానాడులో ఇవ్వాలని చూస్తున్నారు అంటున్నారు. మహానాడుకు పిలిస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు తామంతా ఒకటి అన్నది చెప్పాలని నందమూరి బ్రదర్స్ కి కూడా ఉంది అని అంటున్నారు. ఇలా అటు ఇటు కూడా అంతా కావలసిన ఏకైక సందర్భంగా మహానాడు వేదిక ఉండబోతుంది అని అంటున్నారు. మహానాడుకి కనుక జూనియర్ ఎన్టీఆర్ హాజరైతే మొత్తం ఏపీ రాజకీయాల్లో సమీకరణాలే మారిపోతాయని అంటున్నారు. సినీ రంగంలో టాప్ పొజిషన్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కనుక టీడీపీ వైపు ఉన్నట్లుగా సంకేతాలు ఇస్తే అది మరిన్ని కొత్త పరిణామాలకు దారితీస్తుందని అంటున్నారు. టీడీపీకి భావి వారసుడిగా నారా లోకేష్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చూస్తే ఇప్పట్లో సినీ రంగం వీడే అవకాశాలు లేవు. దాంతో ఏ విధంగా చూసినా ఎవరికి ఏమీ ఇబ్బంది ఉండదని, ఈ పరిస్థితిలో అంతా ఒకటి అని జనాలు ముందుకు వస్తే అది టీడీపీకి కొత్త బలమే తప్ప మరేమీ కాదని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.